జరుపుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో శాంతి కమిటీ సభ్యుల మున్సిపల్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ట్రాన్స్కో, ఫైర్ తదితర శాఖల అధికారులతో సమన్వయమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ఉత్సవాలకు పెట్టింది పేరని, ప్రతి సంవత్సరం సైతం ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల విషయంలో సమాచారం అందాలని, వినాయక చవితి నిమజ్జనం వరకు పోలీస్ బందోబస్తు పక్కాగా ఏర్పాటు చేయాలని, నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్, ఫైర్, అంబులెన్స్ ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఇదే సమయంలో మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా ఉంటుంది కాబట్టి అధికారులు, మత పెద్దలు పరస్పర అవగాహన సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ సుజాత, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ కౌన్సిలర్లు శివకృష్ణమూర్తి, అనుష, ప్రసన్న, చాట్ల వంశీకృష్ణ, మోటూరి శ్రీకాంత్, అంజల్ రెడ్డి, మత పెద్దలు, హిందూ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మండపం ఉంది కదా, ఎట్లా పోతుంది ఆటో లోపల అని చెప్పేసి 3-4 ఇళ్ళకి లిఫ్ట్ చేయకుండా అక్కడ నుంచి అంటే వెళ్ళిపోతారు. ఆ కంప్లైంట్ వస్తుంది. అట్లా కాకుండా వెళ్ళనీకి లేకపోతే ఈ 9 రోజు సహకరించాలా పబ్లిక్ కి. మీరు వెళ్ళి హౌస్ దగ్గరికి వెళ్ళి మీరే తీసుకొచ్చి అక్కడ వెళ్ళండి అని చెప్పి నా మీటింగ్ లో చెప్పడం జరిగింది. అలాగే మా ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏవైతే ఇప్పుడు మండపాల దగ్గర సరౌండింగ్ లా ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్స్ అని టోటల్ గా అంతా కూడా నిన్న జవాన్స్ కి చెప్పినాము. ఎక్కడైతే మండపాల దగ్గర అన్నదాన కార్యక్రమం అవుతుందో అక్కడ కంపల్సరీ నా రిక్వెస్ట్ ఏంటంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 1 డే బిఫోర్, రేపు అన్నదానం ఉంది అని అంటే 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేయండి. అక్కడికి మేము వాటర్ ట్యాంకర్ ప్లస్ ఈ చెత్త వేయడానికి, ఇస్తాలు వేయడానికి ఒకటి వెహికల్, మా మున్సిపల్ సిబ్బంది కూడా 2 అక్కడ ఉంటారు, మా జవాన్ కూడా అక్కడే ఉంటారు. అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయ్యే వారికి కూడా మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజే అన్నదానం ఉంటే ఈ రోజే కాల్ చేయకండి, ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తే కొంచెం మేము కూడా ఎట్లా అరేంజ్ చేయాలనేది. ఎందుకంటే ఒక దగ్గర 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు ఒకటే రోజు. సో దాన్ని కూడా ఒకసారి మీ దృష్టిలోకి తీసుకొని నాకు ఏదున్నా బిఫోర్ ఇన్ఫార్మ్ చేయండి. మున్సిపల్ నుంచి గత 3 years నుంచి కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మున్సిపల్ నుంచి స్టేజ్ అరేంజ్మెంట్స్ అండ్ చైర్స్, మైక్ సిస్టమ్స్, టోటల్ గా లైటింగ్స్ కూడా ఎక్స్ట్రా లైటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన గణపతి ఫెస్టివల్ ఎక్కడి నుంచి అయితే మనం గణపతులను తీసుకెళ్తామో అక్కడ టేకరియా వారికి కూడా ఎక్స్ట్రా లైటింగ్స్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కుదిరితే సార్ ని, సిఐ సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, 3 గంటలకల్లా 3 o'clock కి కుదిరితే ఏవైతే రూట్ మ్యాప్ ఉందో అన్నవాళ్ళు చెప్పినట్టు 49 వార్డ్స్ లో కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే గణపతి వెళ్తాయో చిన్న చిన్న గల్లీల కాడ నుంచి రూట్ మ్యాప్ తీయండి. అక్కడ నుంచి మనం అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని తిరగడం జరుగుతుంది. ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే 3 o'clock వెళ్దాం సార్. అది ఒకసారి 3 o'clock కి మరి ఇప్పుడు అందరు పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరం కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళి చూద్దాము. ఎక్కడైతే వాట్ హోల్స్ ఉంటాయో, మన వర్షాకాలం మన ఫుల్ వానలు పడడంతో చాలా రోడ్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు వరకు చాలా వరకు నష్టం జరిగింది. అది కూడా అదంతా కూడా మేము మున్సిపల్ నుంచి సర్వే చేయించి అంతా లిస్ట్ అవుట్ చేయించినాం. ఎవ్రీ వార్డ్ నుంచి కూడా లిస్ట్ అవుట్ చేయించి మన కలెక్టర్ ఆఫీస్ కి ఈ రెయిన్ డ్యామేజ్ ఫండ్ సంబంధించింది కూడా సార్కి పంపించడం జరిగింది. అన్ని కూడా త్వరలోనే క్లియర్ అయితే అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు టెంపరరీకి మనకి ఫెస్టివల్ అయిపోయే వారికి కూడా పాట్ హోల్స్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎక్స్ట్రా లైటింగ్స్ ఎక్కడెక్కడైతే లైటింగ్స్ లేవో అది కూడా ఒకసారి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి మన మున్సిపల్ నుంచి కూడా అరేంజ్మెంట్ చేస్తాము. ఇంతకుముందు పోల్స్ కొన్ని అడ్డున్నాయి, ఆ పోల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఆ
ఆ పోల్స్ గురించి కూడా మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అది తొలగించడానికి అంటే టెంపరరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాట్లాడతాము. అలాగే కూడా ఇబ్బంది అవుతున్నాను, ఆ చెట్లు కూడా ఏమైనా ఉంటే ఆ కొమ్మలు కూడా కొట్టియడం జరుగుతుంది. మెయిన్ గా జియో వైర్స్ వల్ల లాస్ట్ టైం గణపతులు 2 కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. జియో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు. మీరు కొంచెం దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి నష్టం కాకుండా టైం ఇచ్చి ప్రతి ఒక్కరు అయ్యప్ప కమాన్ నుంచి మొదలు పెడితే నిజాం సారీస్ రోడ్ దాకా ఈ రూట్ లో ప్లస్ బాంబే క్లాత్ నుంచి మళ్ళీ బడే మసీద్ దాకా ఇవన్నీ కూడా కెమెరాలు అరేంజ్ చేయించినాము విత్ ద హెల్ప్ ఆఫ్ కమ్యూనిటీ. సిరిసిల్ల రోడ్ లో ఉన్నటువంటి కొంతమంది వర్తక వాణిజ్య వ్యాపారులు వాళ్ళపై నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మాట్లాడినాను. వాళ్ళందరూ కూడా 1 lakh supplying and delivery of 150 NOS 500 WT halogen lamps along with cable patti tape for Batkama Kunta and Ganesh and Dasara festival. Estimation వచ్చేసి 2 lakhs. Filling of potholes and patches at internal and main roads with gravel crushed stones. Dust in view of Ganesh festival. Estimation వచ్చేసి 3 lakhs. టోటల్ మనకి ఇప్పుడు గణేష్ ఉత్సవాలకు సంబంధించిన మున్సిపల్ నుంచి ఎస్టిమేషన్ వచ్చేసి 15,50,000 టోటల్. ఒక 15 రోజుల నుంచి నాకు మున్సిపల్ నుంచి పూర్తి సహకారం కమిషనర్ గారు చైర్మన్ గారు ఇవ్వడం వల్ల వాళ్ళ పర్సన్స్ వాడుకొని వాళ్ళ వెహికల్స్ వాడుకొని మొత్తం చేపించడం జరుగుతుంది. సో సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఈసారి ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాలని నా ఉద్దేశము. సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంటది. ఏర్పాట్లకి సంబంధించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ కి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లకు సంబంధించి ఏవైతే పాత సెంటర్ లో ఉందో పాత సెంటర్ లో ఉత్సవం ప్రారంభించడానికంటే ముందు స్టేజ్, టెంట్లు, కుర్చీలు అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా టేకరిగల చెరువు వద్ద ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో బ్యారికేడింగ్ కానివ్వండి, లైటింగ్, తర్వాత కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అక్కడ సంబంధించి క్రెయిన్లకు సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ప్రొఫెషన్ అంటే ర్యాలీ ఏరియాలో మొత్తం కూడా మధ్య మధ్యలో డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టేకరిగల చెరువు వద్ద కూడా అన్ని ఏర్పాట్లని మున్సిపల్ నుంచి చేస్తున్నాం. ఈ ఏర్పాట్లకు సంబంధించి మీరు కూడా కంపల్సరీ మాతో రావాలి. ఇక్కడ మండపం ఉంది కదా, ఎట్లా పోతుంది ఆటో లోపల అని చెప్పేసి 3-4